ఆర్జీవన్ ఏరియా జూన్ మాసంలో 103% బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు జీఎం సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియాలో జూన్ మాసంలో 3,58,900 బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగాను 3,70,418 టన్నులతో 103% ఉత్పత్తి సాధించామని తెలిపారు. అదేవిధంగా 2024-25 సంవత్సరంకు ఆర్జీవన్ ఏరియాకు 49,40,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. అలాగే సింగరేణి సి&ఎండి ఎన్ బలరాం ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా తిలక్ నగర్ డౌన్లో సింగరేణి స్కూల్ పాత భవనాన్ని ఆధునీకరించి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుందని జీఎం తెలిపారు. తద్వారా గోదావరి ఖని పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు చక్కటి అవకాశం అవుతుందని అన్నారు. ఇందుకు సంబంధించిన సి&ఎండి ఇటీవల 2 సార్లు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించారని మొత్తం 38 కోర్సుతో ఈ ట్రైనింగ్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఆర్జీవన్ ఏరియాలో ఇప్పటి వరకు 1,693 మంది ఉద్యోగులకు మెడికల్ ఇన్వాలిడేషన్ అవగా 1,491 మందికి కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందించడం జరిగిందని, అదేవిధంగా 131 మందికి 25 లక్షల చొప్పున లంసమ్ అమౌంట్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. 14 మందికి ఎంఎంసీ ద్వారా నెలకు 26,000 చొప్పున ఇవ్వడం జరిగిందని, ఇప్పటి వరకు ఆర్జీవన్ ఏరియాలో మొత్తం 1,679 మందికి లబ్ధి చేకూరడం జరిగిందని జీఎం తెలిపారు. రామగుండం ఏరియా 1లో నూతనంగా నిర్మిస్తున్న 17 MLD మురుగునీటి శుద్ధి ప్లాంటు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు త్వరలో అందుబాటులోకి రానున్నదని, వివిధ కాలనీల నుంచి వచ్చిన మురుగునీరు శుద్ధి చేసి వివిధ అవసరాలకు వినియోగించుకున్నటకు వీలుగా నీరు ఉపయోగపడుతుందని, ఆధునిక సాంకేతిక పద్ధతి ద్వారా మురుగునీటిని శుద్ధి నీరుగా మార్చి వివిధ అవసరాలకు ఉపయోగకరంగా మార్చడం జరుగుతుందని జీఎం తెలిపారు. సమిష్టి కృషితో అందరం కలిసి ఆర్జీవన్ ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకోవాలని తెలిపారు. జూన్ మాసానికి ఆర్జీవన్లో 3,58,900 టన్నులకు గాను 3,70,418 టన్నులు సాధించడం జరిగింది. సుమారు 103% ఉత్పత్తిని సాధించాం. ఈ సందర్భంగా ఆర్జీవన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి, అధికారులు మరియు యూనియన్ నాయకులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మైన్ వేదికను చూస్తే జీడీకే 193 ఇంక్లైన్ దాంట్లో 6 SGs వస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగా 20,500 ఉత్పత్తికి గాను టార్గెట్కి గాను సుమారు 11,000 సాధించారు, 54% సాధించారు. జీడీకే 2 and 2A దీనిలో 24,000 టార్గెట్ ఉన్నది. దీనికి సంబంధించి 7 SGs నడుస్తూ ఉన్నాయి. దీంట్లో సుమారు 12,500 వరకు ఉత్పత్తి సాధించారు, 52% సాధించారు. అట్లాగే జీడీకే 11 ఇంక్లైన్లో మనం 2 కంటిన్యూస్ మైనర్లు LH డిస్ట్రిక్ట్ నడుపుతూ ఉన్నాం. దానికి అనుగుణంగా మైన్ టార్గెట్ 64,400 అయితే 47,564 టన్నులు సాధించాం. సుమారు 74% సాధించడం జరిగింది. అట్లాగే ఓపెన్ కాస్ట్ మైన్ కనుక చూస్తే 2,50,000 గాను 2,99,382 టన్నులు సాధించడం జరిగింది. సుమారు 120% ఉత్పత్తి సాధించాం. మన జీడీకే 11 సంబంధించి 2 CMs నడుస్తూ ఉన్నాయి, కంటిన్యూస్ మైనస్. దాంట్లో CM1 దాంట్లో ఇంతకుముందు గత ఆర్థిక సంవత్సరం చాలా కాలం డెవలప్మెంట్ చేశాం. ఇప్పుడు ఆ ప్యానల్లో డిపిల్లింగ్ మొదలుపెట్టాం. మెడికల్ ఇన్వాలిడేషన్తో ఉద్యోగస్తులు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈ మాసంలో 25 మందికి మనము ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సరే, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఉత్పత్తి ఆ 2 మైన్స్లో చాలా తక్కువ వస్తూ ఉన్నది. ఇప్పుడు అన్ని రిసోర్సెస్ వాడుకొని వారికి ఇచ్చిన టార్గెట్ని పూర్తి చేయాలని, తీసుకురావాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, సివియర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనము జీడీకే 2 ఇంక్లైన్ మైన్కి ఎదురుగా ఉన్న ఏరియాలో మనం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. సుమారు ఒక 2 మాసాల్లో ఇప్పటి నుంచి అది పూర్తవుతుంది. అట్లాగే ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ అది కూడా ఆల్మోస్ట్ ఎరెక్షన్ చాలా అయిపోయింది. దానికి షెడ్యూల్డ్ పీరియడ్ ఒక 14 months ఉన్నది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ కూడా మనకు తయారవుతుంది. ఒక తయారైందనుకోండి, గోదావరికి ఉన్నంత కాలం అందరికీ మన క్లీన్ వాటర్, హోల్సమ్ క్లీన్ వాటర్ సప్లై చేసే అవకాశం మనకు వస్తుంది. ఈ సందర్భంగా అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను.